పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటనకు బయలుదేరారు. స్విట్జర్లాండ్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక 2026 వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఒక ఉన్నత స్థాయి బృందంతో కలిసి పయనమయ్యారు. 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి అత్యంత బిజీ షెడ్యూల్ను కలిగి ఉన్నారు. గూగుల్, ఐబీఎం, ఎన్విడియా, టాటా వంటి అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల సీఈఓలతో చంద్రబాబు ముఖాముఖి భేటీ కానున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటూ గ్రీన్ ఎనర్జీ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో రాష్ట్రకున్న అవకాశాలను ప్రపంచానికి వివరించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారుల బృందంతో నిన్న రాత్రి ఏదైతే 1:45 సమయంలో దావోస్ కు బయలుదేరారు. భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 11 గంటలకు చంద్రబాబు నాయుడు జూరిచ్ చేరుకుంటారు. మధ్యాహ్నం 2:30 జూరిచ్ లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు. అనంతరం ఏదైతే ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, అదేవిధంగా సహాధ్యక్షులతో కూడా చంద్రబాబు నాయుడు భేటీ కాబోతూ ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జూరిచ్ లో నిర్వహించేటువంటి తెలుగు డయాస్పోరాలో చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో తెలుగు వారిని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించబోతూ ఉన్నారు. డయాస్పోరా సమావేశం అనంతరం జూరిచ్ లో నుంచి రోడ్డు మార్గాన దావోస్ కు చేరుకుంటారు. దావోస్ లో తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక విభాగాల మంత్రితో చంద్రబాబు నాయుడు, అదేవిధంగా వివిధ దేశాల ప్రతినిధులతో కూడా భేటీ కాబోతూ ఉన్నారు. మొత్తంగా 4 రోజుల పాటు చంద్రబాబు నాయుడు ఇటు దావోస్ లో ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం 36 కార్యక్రమాల్లో చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. ప్రభుత్వాల మధ్య జరిగే 3 సమావేశాలు, పారిశ్రామికవేత్తలతో 16 1-to-1 సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా ప్లేనరీ సెషన్స్ లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. మొత్తంగా ఏదైతే 22వ తారీఖు వరకు చంద్రబాబు నాయుడు దావోస్ లోనే ఉండబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి పెట్టుబడులు తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అనేక సార్లు చంద్రబాబు నాయుడు విదేశాలకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో మంచి వనరులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి మంచి పాయింట్ గా ఉంది, ఇక్కడికి వచ్చి మీరంతా కూడా పెట్టుబడులు పెట్టాలంటూ పెద్ద ఎత్తున ఇతర దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించే విధంగా చంద్రబాబు నాయుడు పర్యటనలు చేస్తూ ఉంటారు. తాజాగా దావోస్ వెళ్లి అక్కడ వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా ఉన్నారు. మంత్రులు, అధికారులు కూడా ఈ సమావేశానికి తగిన విధంగా మొత్తంగా ఏదైతే ఈ 4 రోజుల్లో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడానికి ఏ విధంగా ముందుకు వెళ్లాలో దానికి తగిన విధంగానే కసరత్తు చేశారు. ఈ సమావేశాల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలను, అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులకు వివరించి ఆంధ్రప్రదేశ్ కు వాళ్ళని పెట్టుబడులు పెట్టించే విధంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి టీం పనిచేయబోతూ ఉంది.